రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ మెక్డొనాల్డ్స్ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ప్రారంభించనున్నట్లు మెక్డొనాల్డ్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, రాష్ట్ర ప్రభుత్వంతో మెక్డొనాల్డ్స్ ఒప్పందం సారాంశం ఏంటి? అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ మెక్డొనాల్డ్స్ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెక్డొనాల్డ్స్ కంపెనీ చైర్మన్ ఇతర సంస్థకు సంబంధించిన ఉన్నత ప్రతినిధుల సమావేశమై ఈ వివిధ అంశాలు చర్చించారు. హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మెక్డొనాల్డ్స్ మధ్య ఒప్పందం జరిగింది. సుమారు 2,000 మంది ఉద్యోగులు ఉండే ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు మెక్డొనాల్డ్స్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ హైదరాబాద్ నే తన కేంద్రంగా వాడుకోవడానికి మెక్డొనాల్డ్స్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మెక్డొనాల్డ్స్ కు సంబంధించిన ఆ ఒప్పందాల వాటికి సంబంధించిన ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా స్థానిక రైతుల నుంచి తీసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కంపెనీ చైర్మన్ సీఎం కోరారు. దానివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు కంపెనీకి కూడా రవాణా ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. దీని పట్ల మెక్డొనాల్డ్స్ కంపెనీ యాజమాన్యం కూడా పాజిటివ్ గా స్పందించింది. అదేవిధంగా బెంగళూరు వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో చాలా మంది నిపుణులు ఉన్నందునే హైదరాబాద్ ని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకున్నట్టు మెక్డొనాల్డ్స్ ప్రతినిధులు కూడా వివరించారు. ఈ సందర్భంలో సీఎం కూడా ఇక్కడ చేపడుతున్నటువంటి స్కిల్స్ యూనివర్సిటీ అదేవిధంగా యువతలో స్కిల్స్ పెంచడానికి చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించారు. వాటన్నిటిని నైపుణ్యవంతులైనటువంటి మానవాళులు ఉన్న సందర్భంగా వారందరినీ కూడా సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని కూడా ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34 అవుట్లెట్లను మెక్డొనాల్డ్స్ ఉన్నాయి. ప్రతి ఏడాది 3 లేదా 4 కొత్తగా విస్తరించనున్నట్టు కూడా మెక్డొనాల్డ్స్ యాజమాన్యం ప్రకటించింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.